అమ్ములు ఏం చేస్తున్నావు? నేనా మన ఇంటీరియర్స్ చూస్తున్నా, మన కార్పెంటర్స్ ఎంతవరకు చేశారు అని. సో మీకు కూడా చెప్పేస్తా గైస్. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్ లో ఇటు సైడ్ కి మేము కబోర్డ్స్ పెట్టించుకుంటున్నాము. సో ఈ 4 కబోర్డ్స్ అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా వస్తుంది. దీనిపైన కుషన్ లాగా వస్తుంది కూర్చునడానికి. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ అవుట్ సైడ్ చూసుకున్నానికి. అండ్ పైన అంతా లాఫ్ట్ రన్ చేస్తున్నాం. మనకి ఆబ్వియస్ గా స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి. సో లోపలంతా ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ డ్రాయర్స్ వస్తాయి అండ్ హ్యాంగర్ రాడ్స్. ఇక్కడైతే కంప్లీట్ గా ఫుల్ ఓపెన్ పెట్టించేసుకున్నాను నేను. ఎందుకంటే లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లాంగ్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేయడానికి చాలా బాగుంటది అని చెప్పి ఫుల్ ఇట్లా ఓపెన్ పెట్టించేసుకున్నా. అండ్ ఇక్కడ మాత్రం షెల్ఫ్స్ వస్తాయి, రిమూవబుల్ షెల్ఫ్స్. కావాలంటే పెట్టుకోవచ్చు లేదా తీసేసుకునేటట్టు చెప్పాను అనమాట మా ఇంటీరియరిస్ట్ కి. అండ్ ఇది బెడ్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ బోర్డ్ కి మంచి డిజైన్ ప్లాన్ చేసాం అనమాట. దానికోసం అని చెప్పి ఇక్కడ కూడా హెచ్ఎంఆర్ బోర్డే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఇదంతా కంప్లీట్ కవర్ అయిపోతుంది. ఇక్కడ మనకి వర్క్ టేబుల్ వస్తుంది, అది ఫోల్డబుల్ పెట్టించుకుందాం అనుకుంటున్నాం. అంటే మనం పెద్ద టేబుల్స్ పైన కూర్చొని వర్క్ చేయం కాబట్టి అనుకుంటున్నాం ఎయిదర్ ఇక్కడైనా లేదంటే ఇక్కడైనా ప్లాన్ చేస్తాము, చూడాలి. అండ్ మన మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లేదు గాయస్, నిజంగా బాత్రూమ్ లేదు. చూపినా మీకు. సో మేము బాత్రూమ్ ని కంప్లీట్ గా కన్సీల్ చేయించేస్తున్నాం కనిపించకుండా. ఇది మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఉండాలి అని చెప్పి. సో అందుకని ఇంకా వర్క్ అవ్వలేదు గాయస్, ఇంకా ఫిక్స్ చేయలేదు. జస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అలా అతికించి పెట్టారు. ఫిక్స్ అయితే అవుట్పుట్ చాలా బాగుంటది. యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో మొత్తం ఈ డోర్ మొత్తం ఇట్లంతా కన్సీల్ అయిపోతుంది. మొత్తం తెలియదు అనమాట, ఇదంతా ఒక గోడ లాగా ఉంటుంది మనకి అనమాట. మన మాస్టర్ బెడ్రూమ్. చిన్న బెడ్రూమ్కి వెళ్ళిపోతాం.